فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تمشي في الأرض مرحا ولا تصير كدك للناس ولا تمشي في الأرض مرحا إن الله لا يحب كل مختال فخور رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిద్ వలద. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆ మహాసృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు. బదిఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదun వలం తకున్ లహు సాహిబా. భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్, ఆయనకు ఒక జీవిత సహధర్మచారిణి భార్య అంటూ లేనప్పుడు, కామ క్రోధ మోహ మదమాచల్యాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి వాడు పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. సృష్టిని సృష్టించక పూర్వము ఆయన ఒక్కడే, ఇప్పుడు ఒక్కడే, సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఆయన ఒక్కడే. హువ అవ్వల్ వల్ ఆఖిర్ వల్ జాహిర్ వల్ బాతిన్. ఆయనే మొదటివాడు, ఆయనే ఆఖరివాడు, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు, ఆయనే మరణాన్ని కలగజేసేటువంటి వాడు, ఆయనే అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి వాడు, ఆయనే అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేటువంటి వాడు. కలిమైనా లేమైనా లాభమైనా నష్టమైనా ఏదైనా ఎప్పుడైనా సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మనిషి ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ, మేము ఎప్పటి నుంచో చూస్తున్నామండి, మేము పుట్టిన కాడి నుంచి ఇలానే చేస్తున్నామండి, మా ఊళ్ళో వాళ్ళందరూ అలానే చేస్తున్నారండి, లేదు ఎక్కువ మంది ఇలా ఫాలో అవుతున్నారండి. కానీ ఏ రోజు జ్ఞానంతో ఆలోచించడంలా, అసలు నన్ను పుట్టించినటువంటి వాడెవడు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, నాతో ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఈ జీవితంలో నేను ఏ విధంగా ఆచరిస్తే ఆ లోకాల స్వామి దగ్గర నేను సఫలీకృతుడవుతాను. సోదరులారా, ధర్మాన్ని ఏదో ఆటగా తమాషాగా చేసుకొని వారానికి ఒకసారి, నెలకోసారి, లేకపోతే సంవత్సరంలో ఒకసారి వస్తూ మేము జన్నతుకు వెళతామన్నటువంటి అపోహలో, భ్రమలో, ఊహల్లో మనం బ్రతుకుతున్నాం. సోదరులారా, ఆలోచించండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా చచ్చిపోతారో ఎవ్వడు కూడా చెప్పలేడు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవడికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా తెలియదు. అసలు ఎప్పుడు పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో పెద్దవాళ్ళు చెబితే తప్ప ఇప్పటికి కూడా మనకు తెలియదు. నేను ఫలానా ప్లేస్లో పుట్టాను అని చెప్పేసి. నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఎత్తుకున్న వాళ్ళు ఎవరో తెలియదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎత్తుకుని మోసేవాళ్ళు ఎవరో కూడా తెలియదు.
మరి క్షణభంగురమైనటువంటి జీవితమే. దీనికోసం ఎంతగానో ఆలోచన చేస్తున్నాం మనం. ఎలా డెవలప్ కావాలి, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లవాడిని ఏ విధంగా నేను ఫారిన్ పంపించాలి, ఏ విధంగా నేను నా బిజినెస్ని డెవలప్ చేయాలి, ఒక లగ్జరీ, ఒక సుఖ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని ఎలా నేను లీడ్ చేయాలి, ఏ విధమైనటువంటి కష్టాలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు. జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రాపంచిక సుఖాల కోసమే మనం ఆలోచన చేస్తున్నాం తప్ప ధర్మం గురించి, ధార్మిక విద్య గురించి, పరలోక చింతన గురించి సోదరులారా నిజంగా మన జీవితాలలో ఉందా? ఒక క్షణం ఆలోచించండి. ఎప్పుడో చచ్చిపోతాం అనుకుంటున్నామో గ్యారంటీ ఏం లేదు. నిన్న ప్రోగ్రాం వెళ్ళాము కొత్తకోటలో, సెలవులు ఇచ్చారని చెప్పేసి ఫ్యామిలీని తీసుకుని వెళ్దామని చెప్పేసి కోలార్ నుంచి బయలుదేరాడు కొత్తకోటకి. మధ్యలో టైర్డ్ అయిపోతే జస్ట్ ఫ్రెష్ అయిద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎందుకంటే ఇస్తిమాలోనే వచ్చి దువా చేయమని చెప్పేసి అడిగారు వాళ్ళు. ఏం జరిగింది అంటే, భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్దామని చెప్పేసి కోలార్ నుంచి బయలుదేరిన వ్యక్తి డైరెక్ట్గా రాలేదు, మధ్యలో ఫ్రెష్ అయిద్దామని చెప్పేసి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. వాష్రూమ్లోకి వెళ్ళాడు, తెలియదు పాప ఆయనకి. అప్పటికే గ్రీజర్ వేసి ఉందంట, పైన ట్యాంక్లో నీళ్ళు లేవు. వెళ్ళాడు, డోర్ పెట్టుకున్నాడు, గ్లేజర్ బ్లాస్ట్ అయిపోయింది, బాడీ మొత్తం కూడా బర్నింగ్ అయిపోయింది. అసలు ఊహించగలరా? అసలు ఊహలకు కూడా అందిద్దా? హాలిడేస్ అని చెప్పేసి ఫ్యామిలీని తీసుకొని రావడానికి బయలుదేరిన వాడు అటు వెళ్ళటం ఏంటి, గ్రేజర్ వేసి ఉండటం ఏంటి? అతడు వెళ్ళాడు అంతే, లాక్ చేసుకున్నాడు, బ్లాస్ట్ అయిపోయింది. సోదరుల జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవ్వడికి కూడా తెలియదు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజు అయితే, ఒకవేళ క్యాలెండర్లో ఇదే డేట్ నీకు చివరి డేట్ అయితే, సమాధిలో నిజంగా నీ దగ్గర సమాధానం ఉందా? ఏదో పొలంలో పెట్టే శుక్రవారం ఒకరోజు నమాజ్కి వస్తావు నువ్వు, జుమాకు వచ్చాను, జుమాకు వెళ్ళామండి, మేము జుమాకు వెళుతున్నామండి, మాకు కూడా అల్లా మీద ప్రేమ ఉందండి, మేము కూడా ముస్లిమ్సే అని చెప్పేసి నువ్వు దావా చేస్తున్నావు. ఊరికి నువ్వేదో శుక్రవారం జుమా నమాజ్కి వచ్చినంత మాత్రం నీకు స్వర్గాన్ని ఇస్తాడా? సోదరులారా ఆలోచించండి. అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో మనకు చూపించాడు. ఈ ప్రపంచంలో నిన్ను పంపించాడు పరీక్షించడం కోసం. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మానవుడికి చావు బ్రతుకులు పెట్టింది ఎందుకంటే పరీక్షించడానికి అంటున్నాడు. ఈ ప్రాపంచిక జీవితంలో నువ్వు ఎలా వ్యవహరిస్తావో ఆ వ్యవహారానికి ప్రతిఫలం ఇవ్వడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీదకు నిన్ను పంపాడు. శాశ్వతంగా ఉండడానికి కోసమైతే రాలేదు. ప్రవక్తలన్నోళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు కదా, మనమెంత? అల్లాహ్తో మాట్లాడి వచ్చి స్వర్గ నరకాలను సూచించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకంలో ఉన్నారా? సాక్షాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో చేసుకున్నటువంటి ఆదం అలైహిస్సలాం వారు లోకంలో ఉన్నారా? 950 సంవత్సరాల వల్ల మార్గుల విశ్రాంతితో కృషి చేసినటువంటి నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారా? తన స్నేహితుడిగా పిలుచుకున్నటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఉన్నారా? అల్లాహ్తో నేరుగా మాట్లాడినటువంటి మూసా అలైహిస్సలాం వారు ఉన్నారా? ఎందరో లోకాన్ని వీడారు. ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వ రదు అన్, నేను వాళ్ళని ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అని చెప్పేసి లోకంలోనే స్వర్గం యొక్క సర్టిఫికెట్లు లభించినటువంటి ఆ సహాబాలు లోకంలో ఉన్నారా? ఎన్నాళ్ళు బ్రతుకుదాం సార్? అసలు క్షణభంగురమైనటువంటి జీవితమే. అల్మాలు అల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ భార్య బిడ్డలు, ఈ సిరి సంపదలు, ఈ ఐశ్వర్యాలు జస్ట్ డెకరేషన్ అంటున్నాడు. నీ గుండె ఆడినంతసేపే ఇవంతా కూడా ఒక్కసారి నీ సోల్ బయటకు వెళ్ళిపోతే డాక్టర్ గారు చూసి లేదండి లాభం లేదు తీసుకెళ్ళండి అన్నారనుకోండి, జేబులో ఉన్న రూపాయితో సహా తీస్తారు. ఏ బ్రాండెడ్ పెద్ద పెద్ద మంచి చేస్తున్నావే, మంచి ఫోన్లు ఆడుతున్నావే, ఏ ఒక్కటి కూడా నీ మీద ఉండనివ్వరు. వేలుకున్నటువంటి ఉంగరం ఉండదు, చేతుకున్నటువంటి వాచ్ ఉండదు, జేబులో ఉన్నటువంటి వాచ్ ఫోన్ ఉండదు. చచ్చిపోగానే గుంటకెళ్ళారా, గుడ్డ తెచ్చారా, గుసులకి ఏర్పాటు చేశారా,
ఏమండి చనిపోయాడు అని చెప్పగానే ఎప్పుడండి జనాజా మట్టి ఎప్పుడు అని అడుగుతున్నారే? ఎన్ని రోజులు ఉంచుకుంటారని అడుగుతారా? మరి ఏం సాధిద్దామని ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఏముందని? ఒకవేళ నిజంగా ఈరోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే సమాధిలో సమాధానాలు చెప్పడానికి దగ్గర సమాధానం ఉందా? లేదు ఒకవేళ ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నేడు మన మధ్య ఉంటే ఆయన శిష్యుల్లోకి నిన్ను తీసుకోవడానికి, ఆయన అనుచరుడుగా నిన్ను తీసుకోవడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయా? ఏదో కులాచారంగా చూస్తున్నాం సార్. నిజంగా బాధేస్తుంది సమాజంలో చూస్తూ ఉంటే. జుమాలు వస్తేనేమో మసీదులు నిండిపోతున్నాయి, రంజాన్ వచ్చినప్పుడేమో పైన ఇంకో స్టేర్ వేద్దామా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తుంటే మౌల్ సాబ్ గారు బాధేస్తుంది. సమ్మర్ క్యాంప్ పెడితే ఒక్కళ్ళు కూడా రాలేదంటే అంత గర్వం, అహంకారం, ప్రాపంచికపరమైనటువంటి వ్యామోహం. పండితులంటే గౌరవం మేము జీరో సార్, మాకు ఏం తెలియదు అసలు. అలాంటి పండితుల్ని, ఎవరైతే పండితుల్ని గౌరవించడం లేదో, పండితుల నుంచి జ్ఞానం నేర్చుకోలేదో ఏం ప్రయోజనం సార్ జీవితం? అలవలమే వరసతుల్ అంబియా అన్నారు, వాళ్ళు చెప్పిన మాటలే మేము చెప్తున్నాం అంతే. కానీ ఈరోజు జ్ఞానానికి కొంచెం కూడా ప్రాధాన్యత లేదా? ఏన్నమా యక్షల్లాహి మిన్ ఇబాదిహిల్ ఉలమా అన్నాడే. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి మూసా అలైహిస్సలాం వారు అల్లాతో నేరుగా మాట్లాడేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రవక్త అయ్యుండి, ప్రవక్త కాదు ఏం కాదు, కిజర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళతాను, ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుని, అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఎప్పుడన్నా నువ్వు మౌల్ సాబ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను నమాజ్ చదువుతున్నాను, నాకు అసలు అత్తయ్యత యొక్క అర్థం రాదు, మౌల్ సాబ్ దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? సూరతుల్ ఫాతిహా లేకుండా నమాజే కాదే, ఏ రకాతులో లేకపోతే ఆ రకాతే కాదే. మౌల్ సాబ్ నేను సూర ఫాతిహా చదువుతున్నా కానీ అర్థం తెలియదు, ఎప్పుడైనా కూర్చొని నేర్చుకున్నావా? సుబాన రబియల్ అలా అంటాం అర్థం తెలియదు, సుబాన రబియల్ అజీమ్ అంటాం అర్థం తెలియదు, సలాం చదువుతా ఎందుకు చదువుతా కూడా తెలియదు, సలాం అర్థం తెలియదు. ఇష్టపడతాడు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇష్టపడతాడా? మనంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఆయన ఎందుకంటే జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళింది? సద్ది మూటలు కట్టుకొని చేప ముక్కలు తీసుకుని వెళ్ళి నేను ఆయన దగ్గర జ్ఞానం అని చెప్పాడు. నువ్వు ఉండలేవులేవా, వెళ్ళిపోయి నా దగ్గర వెళ్ళిపో, నువ్వు ఉండలేవు అన్నాడు. లేదంటే నేను అట్టనే మీ దగ్గర ఉంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. సూరతుల్ కహఫ్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. చదువుతున్నారా లేదా? ఎందుకు చదవట్లేదా భయ్? సూర్య కహఫ్ చదవట్లేదా? జుమ్మా ఎవరు చదువుతారు? చేతులు ఎత్తండి. చాలా బాధేస్తుంది కదా సార్. చదివినా కానీ అరబీలో చదువుతాం అర్థం తెలియదు. మరి జ్ఞానం, నిన్ను షిరికి నుంచి కాపాడేదే ఆ జ్ఞానం, నిన్ను బిదతుల నుంచి కాపాడేదే ఆ జ్ఞానం, నిన్ను పాపాల నుంచి కాపాడేది ఆ జ్ఞానం, నిన్ను ఆ అంధకార చీకట్లలో నుంచి కాపాడేది ఆ జ్ఞానం, ఆ జహన్నం నుండి కాపాడేదే జ్ఞానం. ఆ జ్ఞానమే లేకపోతే నీకు ప్రయోజనం ఏంటి? జీవితాన్ని ఎలా లీడ్ చేస్తావు? మరి ఆ జ్ఞానం నేర్చుకోవడానికి పండితుల దగ్గర నువ్వు ఇచ్చేటువంటి సమయం, ఫేస్బుక్లో పోట్లు ఉంటావా? యూట్యూబ్లో ఎంతసేపు ఉంటావో తెలియదు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవాలి, ప్రాపంచిక రాజకీయ ముచ్చట్లంటే చెవులు కోసుకుంటాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ పండితుల దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకుందన్నటువంటి ఆశ, ఆలోచన కూడా ఈరోజు మన సమాజంలో లేదు. కాబట్టి సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోయింది సార్. ఏ సమాజం అయితే పండితుల్ని గౌరవించేదో ఆ సమాజం ఎన్నటికి కూడా సఫలీకృతులు కాలేరు. సోదరులారా ఆలోచించండి, జీవితం క్షణభంగురం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోనికి మనల్ని పంపించింది శాశ్వతంగా ఉండటానికి కాదు. ఎవరు కూడా లేరు. ఒకరోజు ఆయన సన్నిధిలో వెళ్ళి జవాబు ఇవ్వాలి, ఏముందని మన దగ్గర? ఆనాడు వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేసుకోండి, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? అల్లాహ్ సుబ్హానహు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతుకున్నప్పుడే చెప్పారు, ఉవైస్ కర్నీ ఉన్నాడు, కనపడితే మీరు ఆయన చేత దువా చేయించుకోండి అని. తెలిసి అందరికీ తెలిసిన సంగతే. సహాబా కాదు, సహాబా టైటిల్ లేబుల్ కూడా ఆయనకి లభించలేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీకు ఉవైస్ తారసపడితే కనపడితే ఆయన చేత మీరు దువా చేయించుకోండి. పూర్తి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ మొత్తంలో కూడా ఉవైస్ కనపడలేదు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్లో కూడా సుమారు 5-6 సంవత్సరాల తర్వాత తెలిసింది ఉవైస్ వచ్చాడు, అర్ఫాలో ఉన్నాడు, హజ్ కోసం వచ్చాడు అని చెప్పేసి. సాక్షాత్తు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు
అర్ఫా దగ్గరికి వచ్చి ఓవైస్ని ఎవరినో కనుక్కొని ఓవైస్ అని చెప్పేసి సలాం చెప్పారు. ఆశ్చర్యపడి ఓవైస్ ఎందుకు వచ్చారు మీరు అంటే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చెప్పారయ్యా నువ్వు కనపడితే దువా చేయించుకోమని అని. సరే సందర్భం జరుగుతుంది, ఎందుకంటే తల్లి సేవలో ఉన్నారు. ఆ వేరు అక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏం చెప్తున్నానంటే, అంత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, ఓవైస్ నువ్వు నా గురించి దువా చేయి అని చెప్పేసి. అయ్యా అమీరుల్ మోమినీన్ నేనేంటి మీకోసం దువా చేయడం ఏంటి అంటే, మీరు నా కోసం, ఎందుకంటే ప్రవక్త గారు చెప్పారు దువా చేయి. ఏం దువా చేయమంటారు అంటే, ఓవైస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలని క్షమించాలని చెప్పేసి మగ్ఫిరత్ గురించి దువా చేయండి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఎవరు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ వస్తే అది ఉమర్ అయి ఉంటాడు. ఉమర్ రదియల్లాహు తఆలా ఈ బజెట్లో నడుస్తుంటే ఆ బజెట్లో శైతాన్ పారిపోతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అజాన్ ఉంటే బాగుండు, ప్రజలు నమాజ్ రావడానికి ఈలుగా ఉంటుంది అనుకున్నాడు. ఆకాశాల స్వామి అజాన్ పంపించారు. స్త్రీలు పరదా లేకుండా తిరుగుతున్నారు, వీళ్ళకి పరదా ఉంటే బాగుండు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు పంపించారు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఓవైస్తో అంటున్నారు, ఓవైస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలని క్షమించమని చెప్పి నువ్వు దువా చేయి. ఇప్పుడన్నా వేడుకున్నావా? అల్లా నన్ను క్షమించు అని చెప్పు కన్నీటితో ఎప్పుడైనా అల్లాతో వేడావా? వరసులను జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడలో ఆ వ్యక్తికి చోటు లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఏకాంతంలో కన్నీటితో అల్లాతో వేడుకుంటాడో. ఫరజ్ నమాజ్ సలాం తిరిగారో లేదో, సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పారిపోయినట్టుగా పారిపోతున్నావే, కనీసం అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్ అంటానికే నీకు భాగ్యం కలగడం లేదే. కనీసం జిక్రస్కర్ చేస్తున్నారండి. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఫోన్ నమాజ్లోనే భయ్ మై నమాజ్ మేము బాద్ మే బాత్ కర్తాం అంటున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్ 24 hours ఫోను. ప్రతి వాడికి చదువుకున్నాడు చదువు లేడు అనే వ్యత్యాసం లేదు, యువకులని ముసలులని వ్యత్యాసం లేదు, పెళ్ళైనోడు పెళ్లి కాడినోడు వ్యత్యాసం లేదు. అందరూ ఫోన్ అనే మాయా ప్రపంచంలో ఊగిసలాడుతున్నారు. అసలు ప్రశాంతంగా వజూ చేస్తున్నావా? ప్రశాంతంగా వచ్చి 2 రకాతులు నమాజు చదువుతున్నావా? ప్రశాంతంగా 2 చేతులెత్తి దువా చేస్తున్నావా? ఎందుకంటే ఆనాడు వాళ్ళు అంతగా సర్వాన్ని త్యాగం చేసి, ఆలు బిడ్డలని ఐశ్వర్యాలను అందరినీ త్యాగం చేసి అల్లాహ్ మార్గంలో తృణప్రాయంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, అల్లాహ్ దగ్గర ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్షణక్షణం ఆలోచించారు. ఏ రోజైనా సరే అలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఎంతమంది పండితులు చెప్పినా మన గడ్డం ఇంచ కూడా దిగట్లేదు, మన ప్యాంటు పైకి కొంచెం కూడా రావడం లేదు. భయ్ ఆమె సలఫీ, ఆమె ఐలేదీస్ భయ్, ఆమె షిరిక్ నే కర్తే భయ్, ఆమె డైరెక్ట్ జన్నత్ కర్తే అంటే నువ్వు ఏదో కొంచెం ఆమీనని చెప్పేసి పెద్దగా చేతులు పైన కడితే నీకు స్వర్గం ఇస్తానని చెప్పాడా? ఎక్కడ సార్? ప్రపంచం కోసం బ్రతుకుతున్నావు, హరాం తింటూ బ్రతుకుతున్నావు. బల్దూసరోన లహయాత దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా మీటింగ్ ఉందని చెప్పండి, ఎంతమంది హాజరయ్యేవాళ్ళు, కానీ వాళ్ళు ఏనాడు కూడా ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఉమ్రా కోసం అని చెప్పేసి కాబా దగ్గరికి వెళ్తారు. ఆయన చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్గా ఉంటాడు అక్కడ. సార్ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పేదవాళ్ళు 500 సంవత్సరాల ముందే ధనవంతుల కంటే ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన డ్రెస్ చూడగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అర్థమైపోతుంది, కడుపు తరక్కపోద్ది. ఏంటి ఉమర్ రదియల్లాహు తఆలా వారు మనవడయ్యి నుండి ఈ పరిస్థితుల్లో ఉన్నాడేంటి, ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడేంటి, ఇంత కటిక పేదరికంలో ఉన్నాడేంటి అని చెప్పేసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ అయ్యి ఉండి ఈయన కాబా దగ్గర ఉంటాడు, కూర్చొని దువా చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఉమ్రాకి వెళ్ళేవాడు కూడా అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లా మిన్ జాలిక్, అక్కడ హజర్ అస్వద్ దగ్గర కూడా సెల్ఫీ అంట, చచ్చిపోతారు. అక్కడ కూడా సెల్ఫీ, ప్రతిదీ సెల్ఫీ, ప్రతిదీ ఫోటో, ప్రతిదీ రియాకారి. అస్తగ్ఫిరుల్లాహ్. ఆయన ఇక్కడ కాబా దగ్గర కూర్చొని దువా చేస్తూ ఉంటాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వస్తారు. దువా ముగిసిన తర్వాత అడుగుతాడు, సాలెం
నేను ఈ మక్కా గవర్నర్ని కదా, సంగతి నీకు తెలుసు, నువ్వేం అడిగితే అది ఇస్తాను, నీకేం కావాలో చెప్పు అంటాడు. ఒక గవర్నర్ వచ్చి నీకేం కావాలో చెప్పు, నువ్వేది అడిగితే అది ఇస్తా అన్నప్పుడు నిజంగా అదే మనమైతే ఎన్ని చెప్తామండి, ఇంత పొడుగు లిస్ట్ ఇస్తాం మనం. भाई मुझे ये होना, मुझे वो होना, वहाँ फ़ोन करको बोलना या సిఫారసు కనుక ఎందు చెప్తామో తెలియదు అసలు మనకి. కానీ సాలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నా తెలుసా, మర్వాన్ నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను అడగడానికి కాదయ్యా, లోకాల స్వామిని అడుక్కోవడానికి, ఆయన సన్నిధిలో వేడుకోవడానికి వచ్చాను, నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ కబీరా. ఎంత దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలనుకుంటున్నారు. కానీ నేను గవర్నర్ని అలా అన్నాడేంటి అనుకోలేదు ఆయన. ఒక మోమిన్ యొక్క మేయార్ ఎలా ఉంటుంది అంటే అండి, ఎవరైనా చూస్తే ఆపదలో ఉంటే ఆదుకోవాలి, సహాయం చేయాలి. ఈరోజు స్వార్థంతో బ్రతుకుతున్నాం సార్ మనం. నీ పక్కోడు ఆకలితో చచ్చినా సరే ఒక ముద్ద పెట్టేటువంటి బుద్ధి కలగడంలా నీకు. కనీసం వాడికి ఏదో కొంచెం అవసరమైతే అప్పిద్దాము వడ్డీ లేకుండా అనేటువంటి దాఖలాలు కూడా నీకు కలగట్లా. ఈరోజు సమాజం ఎలా ఉందంటే కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా వడ్డీ తీసుకుంటున్నారు. అందుకని ఈ శాపాలు. అంత పెద్ద గవర్నర్ అయ్యి ఉండి నన్ను ఎందుకు ఈ మాట అన్నాడు అని చెప్పేసి అనుకోలే ఆయన. ఏమన్నాడో తెలుసా, ఎలానైనా సరే నేను సాలెంకి సహాయం చేయాలని చెప్పేసి ఆ మక్కా యొక్క హుదూద్ ఎటువైపు నుంచి అయితే సాలెం వెళ్తాడో ఆ హద్దు దాటి ఇక్కడ వచ్చి నుంచుంటాడు. ఆయన ఉమ్రా అయిపోతుంది. ఉమ్రా అయిపోయిన తర్వాత తన ప్రయాణం కోసం వస్తాడు. హద్దు దాటి అడుగు బయటికి వేస్తాడు సాలెం. ఇప్పుడైనా అడుగు, ఇందాక కాబా దగ్గర అడగనన్నావు, ఇప్పుడైనా అడుగు, నీకేం కావాలి, ఏంటి నీ పరిస్థితిలా ఉంది, నీకేం కావాలంటే అది ఇస్తాను, నువ్వు అడుగు, నేను గవర్నర్ని అంటాడు. సాలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమంటారు తెలుసా, మర్వాన్ దునియా కి బారే మే పూछना नहीं तो आखिरत की बारे में पूछना. ఈ లోకం గురించి అడగమంటావా లేకపోతే ఆఖిరత్ గురించి అడగమంటావా? మర్వాన్ అంటాడు, సాలెం సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, తన ముద్దల కుమార్తె గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తాలా అంటే ఎంతో ప్రేమ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఫాతిమా రదియల్లాహు తాలా ఇప్పుడు ఇంట్లోకి వస్తే వెల్కమ్ వెల్కమ్ మర్హబా అంటూ సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్వాజా దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి తను కూర్చున్న చోట ఫాతిమా రదియల్లాహు తాలా నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. చివరికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోకాన్ని వేడతారు, మరణిస్తారు అన్న సంగతి కూడా ఫాతిమా రదియల్లాహు తాలా అన్నాకే చెప్తారు. ఆయిషా రది అంత ప్రేమ ఉన్న ఆయిషా రదియల్లాహు తాలా చెప్పారు, అడుగుతారు, ఫాతిమా ఎందుకు నువ్వు ఏడ్చావు, ఫాతిమా ఏం చెప్పారు మీ నాన్న అంటే, నా నాన్న చెప్పినటువంటిది ఏంటంటే చనిపోతాను. మరి ఎందుకు నవ్వేమంటే, తర్వాత మొదటగా నన్ను కలుసుకునేది నువ్వే ఫాతిమా అన్నాయి. అంత ప్రేమ ఉన్నటువంటి ఫాతిమా రదియల్లాహు తాలాతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, సాలెం ఫాతిమా ఏదైనా కావాలంటే నువ్వు ఇక్కడే అడగమ్మా, దిరానమైనా నీ తండ్రి ఇక్కడే ఎంతో కొంత ఇవ్వగలుగుతాడు. కానీ అల్లా దగ్గర నీ తండ్రి కూడా నీ కోసం దేనికి పనికిరాడు ఫాతిమా, నీ ఆచరణ తప్ప దేనికి ఎవ్వరూ కూడా ఉపయోగపడరు అని. కాబట్టి సాలెం ఏదైనా దునియా గురించి అడుగు, నేను చేయగలిగితే చేస్తాను అన్న. సాలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమన్నారు తెలుసా, మర్వాన్ ఈ లోకాన్ని సృష్టించిన ఆ లోకాల స్వామి అల్లా గృహం దగ్గరికి వచ్చే దువా చేస్తూ, అల్లాను ఈ లోకం గురించి నేనేం అడగలేదయ్యా, నిన్నెందుకు అడుగుతాను, ఈ లోకం గురించి నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా. ఎంత విశ్వాసము. ఈరోజు నువ్వు ఏదైనా చిన్న పని ఉందనుకోండి, భయ్ అసలు ముझे होता नहीं, कितना बड़ा పెద్ద పెద్ద షేకులు వచ్చినా పర్వాలేదు, కానీ షాప్ మే కోయి భీ నహీ హై, కైసే భీ ఫ్యామిలీ లేకో జానా హై అంటే ఒక్కరోజు కూడా నువ్వు వాయిదా వేసుకోవు జ్ఞానం గురించి, ఆకృతి గురించి. నీకేం పని లేకపోతే నువ్వు ఖాళీగా ఉంటే వస్తావు. ఇదేగా మనకి ప్రపంచం గురించి ఉన్నటువంటి ప్రేమ, ఆకృతి మీద ఉన్నటువంటి ధ్యాస ఇదేనా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచం నుండి మనల్ని పంపించింది పరీక్షించడం కోసం. ఈరోజు నాస్తికులు ఎందరో బ్రతుకుతున్నారు, పాపాత్ములు బతుకుతున్నారు, పుణ్యాత్ములు బతుకుతున్నారు, నీతిమంతులు, దొంగలు, వ్యభిచారులు, అంతకులు, జోదపరులు, మధుపరులు అందరూ బ్రతుకుతున్నారు. ఒకరోజు ఉంది జవాబిచ్చే రోజు.
కానీ ఈరోజు సత్యధర్మం మీద కూడా ఎన్నో అపోహలు, అపార్థాలు. సార్ దుర్మార్గులండి, ఎవడో ఏదో చేస్తే ఈరోజు సమాజం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకఅన్నమ కతల నాస జమీయా. ధరణిలో ఉన్నటువంటి ఎవడైనా ఒక్క ప్రాణాన్ని తీస్తే వాడు ధరణిలో ఉన్న భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. దుర్మార్గులు కదండి వాళ్ళు, నరరూప రాక్షసులు. కులాలను అడిగి, మతాలను అడిగి చంపడం నీచమైనటువంటిది. ఇస్లాం ధర్మం దాన్ని అంగీకరించదు. వాళ్ళకి మతం లేదు సార్, వాళ్ళు అసలు ముస్లింలే కాదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేస్తారు. వాళ్ళు డ్రగ్గిస్టులు, వాళ్ళు ముస్లింలు కాదు. పేరుకుంటే ఉండొచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో వాళ్ళు ఎంత మాత్రం కూడా విధేయులు కారు. వారు చేసే ప్రతి పాపకార్యానికి ప్రతిఫలం పొందాల్సిందే. ఇస్లాం చెప్పినటువంటి సత్యం ఏంటి? చీమను కూడా చంపకండి, చీమను కూడా నలపకండి అని చెప్పిన శాంతి ధర్మం ఇస్లాం. అకారణంగా ఒక పచ్చని చెట్టును కూడా నరకొద్దు అని చెప్పిన ధర్మం అండి ఇస్లాం. నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి మోమిన్ కాదు అని చెప్పిన ధర్మం అయ్యా ఇస్లాం. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మాకేం చెప్పారు అంటే, ఎప్పుడైనా పొలుగు కానీ పార కానీ పొద్దునైనటువంటి ఆయుధాలు తీసుకెళ్ళేటప్పుడు ఆ కొడవలి కానీ ఆ గొడ్డలి కానీ మీ వైపు పెట్టండి. ఎందుకంటే ఆ పొద్దును వాళ్ళకి గీసుకోవచ్చు, గాయాలు పడవచ్చు. ఇతరులకు గాయం కూడా కానివ్వకూడదు అని కోరుకుంటున్న శాంతి ధర్మం. అలాంటి ఈ సత్యధర్మం మీరు రోజు ఎన్ని అపోహలు, ఎన్ని అపార్థాలు, ఎవడు చూసిన ఈరోజు అనుమానించేలాగా మాట్లాడుతున్నాడంటే ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం అది. ఒక స్త్రీ పిల్లికి నీళ్లు పెట్టకుండా ఇంట్లో కట్టేసిందని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహించాడు. ఆ స్త్రీ నరకానికి వెళ్ళిందని చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అదే వాటి ఇంట్లో వాళ్ళని చెబితే తెలిసిద్దండి ఆ బాధ ఏంటో, ఆ కడుపు తీపి ఏంటో. ఇస్లాం చెప్పలేదు సార్. ఇస్లాం అంటేనే శాంతి ధర్మం. శాంతి, సమర్పణ, విధేయతలతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇది ప్రేమను పంచుతుందే కానీ ద్వేషం పంచలేదు. దుర్మార్గులు, డ్రగ్గిస్టులు, నీచులు, నరరూప రాక్షసులు, వాళ్ళకి ఇస్లాంకి సంబంధం లేదు. కానీ ఈరోజు ఎవరైతే నిజంగా ఇస్లాంని పాటిస్తాడో, ఎవడైతే 5 పూట్ల నమాజ్ చదువుతాడో, ఎవడైతే ఖురాన్ గ్రంథాన్ని చదువుతాడో, ఎవరైతే ఉపవాసాలు ఉంటాడో, ఎవరైతే దాన ధర్మాలు చేస్తాడో, ఇతరులకు హాని కలిగించాడు. ఇది ఇస్లాం ప్రబోధించిన. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వాళ్ళ చేతను కానీ వాళ్ళ నోటితో కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. నోటి మాటలతో కూడా ఇబ్బంది కలిగించకూడదు. నేను చదివింది అదే. వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్. లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చెబుతూ ఉంటున్నారు, వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్ వలా తమ్షి ఫిల్ అర్ద్ మర్హా. కుమారా నీవు ముఖం చిట్లించుకొని మాట్లాడకో. ఎవరిని పడితే అలా, ఎలా పడితే ఎలా మాట్లాడతాం, ఏ మాట పడితే ఆ మాట అంటాం, కోపంగా మాట్లాడతాం, అసహ్యించుకోవడం. లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చేసినటువంటి బోధ. అందుకే కదా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తెలిసినా తెలియకపోయినా ఇస్లాంలో ఉన్నతమైనటువంటి కార్యం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేమపూర్వకంగా ఎవరికైనా కనీసం సలాం అన్న చెప్తున్నావా? అందులో కూడా గర్వం. క్యావరే ఉన్న బోల్నా మైకైకి బోల్తే అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరినైనా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యం అని చెప్పిన ధర్మమే. ఎవరినైనా ప్రేమపూర్వకంగా పిలుస్తున్నావా? ఇన్ని సంవత్సరాలు నీ కలిమా జీవితంలో ఏ రోజైనా ఎవరికైనా అల్లాహ్ గురించి చెప్పావా? ఈరోజు వేరేవాడు ద్వేషిస్తున్నాడు, విషం చిమ్ముతున్నాడు అంటే నువ్వెప్పుడు చెప్పావు కలిమా గురించి? ఏ రోజైనా ప్రజలకు ప్రేమతో చెప్పావా? ఏ రోజైనా ప్రజలకు తినిపించావా? ఆకలికి ఉన్నవాడికి అన్నం పెట్టావా? ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నావా? సోదరులారా, ఈ విపత్తులు ఒకదాని తర్వాత ఈ బిల్లు పోతే ఆ బిల్లు పోతే ఈ బిల్లు, ఇంకోటి పోతే ఇంకోటి. కారణం ఏంటి? ఉమ్మతి ఈరోజు ప్రాపంచిక వ్యామోహం వాహన సొట్టు చేసుకుంది. డబ్బు 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 డబ్బు, హరాం. కట్నాలు తీసుకుంటున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, దినాలు తద్దినాలు కూడి తింటున్నావు, గర్భాధారణలు చేస్తావు. అరే లో క్యా సంస్థకి ఉన్నో నై గయ్యతో ఉన్నో క్యా సంస్థకి లోకుల కోసం బ్రతుకుతున్నాను. ధర్మం గురించి, ధర్మంలో ఏముందో ఏ రోజున ఆలోచించామా? సోదరులు అదే అంటున్నాడు, వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్ వలా తమ్షి ఫిల్ అర్ద్ మర్హా. భూమి మీద నిక్కుతూ నడవకో.
ఒక్కొక్కడు ఇక్కడ పై గుండి ఉపదిస్తాడు, ఎందుకంటే లోనేసుకుంది కనపడాలని. రొమ్ము చించుకొని నడుస్తాడు. నువ్వు పర్వత శిఖరాలను అందుకోలేవు, భూమిని చీల్చలేవు. కారూనేమయ్యాడు, ఫిరోనేమయ్యాడు, అబూజహలేమయ్యాడు. గర్వంతో విర్రవీగిన ఏ ఒక్కడు కూడా చరిత్ర పుటల్లో రాణించలేదు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ లోకంలోనికి ఎందుకు పంపించాడు, నేను నా జీవితంలో ఆయన్ని ప్రసన్న చేయగలనా, దీని గురించి ఆలోచించాలి. లుక్మాన్ అలైహిస్సలాం, ఎందుకు లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి చెప్తున్నానంటే, లుక్మాన్ అలైహిస్సలాం ప్రవక్త కాదు, రసూల్ కాదు, నబీ కాదు. ఎప్పుడో 3600 సంవత్సరాల క్రితం తఫ్సీర్లో వస్తుంది. పెద్ద పెద్ద ముఫస్సిర్లు ఏం చెప్పారంటే, బహుశా ఆయన దావూద్ అలైహిస్సలాం వారి కాలంలో సలహా మండలి సభ్యుల్లో అయ్యి ఉండొచ్చు. లుక్మాన్ హిక్మత్ వాలా, ఎంత జ్ఞానవంతుడు. ప్రవక్త కాకపోయినా ఆయన పేరు మీద ఖురాన్లో 31వ అధ్యాయం సూరతుల్ లుక్మాన్, ప్రళయం ఎప్పుడో 3600 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు లోకాల స్వామి ఇష్టపడ్డాడు. యా బునయ్యా, ఎంత ప్రేమగా చెప్పాడయ్యా పిల్లగాడికి, ఎంత నేర్పుగా ఓర్పుగా. ఎప్పుడన్నా మీరు పేరబేట ఎప్పుడన్నా పిలిచావా? ఎప్పుడు చూసినా ఒరే అరే ఇట్రా, పనికి మళ్ళీ వాడా, చెత్తవాడా, నువ్వు అసలు దేనికి పనికిరావు, నువ్వు అది ఇది. అందుకని నీ పిల్లగాడికి నీ మీద ప్రేమ కలగడంలా, విధేయత చూపడంలా, అంత హిక్మత్ వల్ల ఏమి నిమిషాలు ఇప్పుడు యా బునయ్యా ముద్దుల పుత్ర రత్నమా నా కుమారా. 4 విషయాలు చెప్పారండి లుక్మాన్ అలైహిస్సలాం. కుమారుడి యొక్క నసిహత్ గురించి ఏమో సూరతుల్ లుక్మాన్లో ఉంది. లుక్మాన్ అలైహిస్సలాం జీవిత సాఫల్యం కోసం 4 విషయాలు చెప్పారు. ఆ చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. ఎందుకంటే మనం జ్ఞానం లేనటువంటి వాళ్ళని పెద్ద షేకులు ఉన్నారు, అల్హమ్దులిల్లాహ్. వాళ్ళ ముందు మాట్లాడాలంటేనే భయం వేస్తుంటుంది. సోదరులారా, ఆలోచించండి. లుక్మాన్ అలైహిస్సలాం అది చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. లుక్మాన్ అలైహిస్సలాం నీ ఇహపర సాఫల్యం కోసం 4 నీతి సూత్రాలను చెప్పారు. వాటిలో మొదటిది ఏమిటంటే, ఎప్పుడైతే నీవు అల్లాహ్ యొక్క ఆరాధనలో నుంచున్నావో నీ మనస్సుని అదుపులో పెట్టుకో. అసలు ఇప్పుడన్నా ప్రశాంతంగా నమాజ్ చదివి ఇహ్సాన్, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు నమాజు చదువు, లేదా అల్లాహ్ అయినా నన్ను చూస్తున్నాడు అని చెప్పి నమాజ్ చదువు. ఎప్పుడైనా నీ నమాజులు అలా అనిపించిందా? ఎప్పుడు సలాం తిరుగుతాడు, క్యావ్ జీవన మోల్సబో మసీద్ కయ్యతో అబ్బో 15 మినిట్ పడితే అస్సలు కాళ్ళు మొత్తం నొప్పులు పడతాయి, నీ పారిపోతాడు. ఈయనకేం కావాలి తెలుసా? కులు వల్ల సరే చదవాలి, టాక్కుని సలాం తిరగాలి, పారిపోవాలి, అంతే కదా. అల్లాహ్ యొక్క ఆరాధన ఆనాడు వాళ్ళు ఎందుకు సార్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వస్తుంది, రేత్రిపూట ఆయన నమాజుల నుంచి ఉంటే ఆయన గిలకలు వాచాయి అని చెప్పేసి. ఎప్పుడన్నా రంజాన్లో కొంచెం ఒక్క లైను ఒక్క సఫేదన చేయడం, అబ్బో క్యావజం వలస అసలు ప్రాణం తీసేసావు అంటాడు. ఈయన అంత పెద్ద పుణ్యపురుషుడైనట్టు కొంచెం సేపు నమాజు, ఎప్పుడో రంజాన్లో కొంచెం. ఐదైనా ఆరాధన చేస్తున్నావా? ఖచ్చితంగా చేస్తున్నావా? నమాజుల నుంచున్న కాడి నుంచి అబ్బో ఈరోజు వ్యాపారం ఎంతైంది, లేకపోతే ఎవరు వచ్చారు, ఎవరు డబ్బులు ఇవ్వాలి, మొత్తం A to Z నమాజులో నుంచుంటాడే కానీ అక్కడ మనస్సుని అస్సలు కంట్రోల్ చేయడు. నమాజులు స్వీకరించబడతాయి సోదరులారా. నమాజు నుంచున్నాడు అనుకోండి, గడియారంలో ముళ్ళు ఎక్కడ తిరుగుతుంది, గోడ మీద ఎన్ని గీతలు ఉండి, అసలు ఆవలిస్తే కనీసం ఇటు కూడా అడ్డం పెట్టుకోడు, ఎన్ని రకాలుగా అస్తగ్ఫిరుల్లా. నీ నమాజుకి నువ్వైనా మార్కులు వేసుకుంటావా? ఆరాధన నమాజులో నా కంటి చలవన నమాజులో ఉంది. నీ సుకూన్, చైన్, రాహత్, ప్రశాంతత, సంతృప్తి. అల్లాహు అక్బర్. ఎన్ని సమస్యలు ఉన్న అల్లా ముందు నుంచి ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ప్రశాంతత లభిస్తుంది అన్నారే. నువ్వు నమాజే ప్రశాంతంగా చదువు, అందుకే నీ జీవితంలో ప్రశాంతత లేదు, గుర్తుపెట్టుకో. సల్లు సలాతు వఅద్దము. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నమాజును ఎలా చదువు? ఆ నమాజే చివరి నమాజు. ఇక ఈశా నమాజు, లాస్ట్ నమాజు, ఫజర్ నమాజుకు నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. అది తుమ్మె కైసా పడితే ఏక్ బార్ ఆలోచించు. ఈశా నమాజ్ తుమారా జిందగీ మే ఆఖరి నమాజే. ఇప్పుడు ఈ నమాజులను నుంచున్న ఎలానైనా సరే అల్లాహ్ నన్ను ఇష్టపడాలి అని పూర్తిగా పాపాలను తలుచుకుంటూ నమాజులో ఎలా కాన్సన్ట్రేట్ చేస్తావో ప్రతి నమాజు ఆఖరి నమాజులా చదువు. నమాజ్ అలా చదవడు. దావత్కి వెళ్తే ఏ ఆఖరి దావత్ హోంగా ఆయన బార్ నెక్స్ట్ ఏదైనా పిలవడని మొత్తం ఐటమ్స్ మొత్తం తిని ఆ చికెన్లు తిని, ఆ కూల్ డ్రింక్స్ తాగి, ఆ మటన్ తిని, ఆ స్టక్ ఫిరోల్లో ఎన్ని జబ్బులు.
మానవుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆదాము పుత్రుడి యొక్క వెన్ను నిలబడటానికి పట్టెడన్నో 2 ముద్దలు తింటే సరిపోతుంది, తినొద్దు అని చెప్పలా. తినటం కోసమే బతకబాక పశువులు మెక్కినట్టు మెక్కుతారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కంట్రోల్. ఆరాధన చెయ్యి, ఆరాధనలో పరిపూర్ణంగా చెయ్యి నా స్వామి సన్నిధులు. ఎందుకంటే ఈ రుకు ఆఖరి రుకునేమో, ఈ సజ్దా ఆఖరి సజ్దానేమో, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నమాజులో అల్లాను స్మరిస్తూ నువ్వు అల్లాను చూస్తున్నట్టు, లేకపోతే నీది ఎక్సర్సైజే, గుర్తుపెట్టుకో. అల్లాను నువ్వు చూస్తున్నట్టు ఫీల్ కావట్లేదు, అల్లా నేను చూస్తున్నట్టు ఫీల్ కావట్లేదు. భయ్ ఆమె ముస్లిం అన్నా, ఆమె నమాజ్ పడినా హే నువ్వు ఆతే టక్కా 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 టక్కా. అసలు రుకు ఎటు చేస్తాడో తెలియదు, సజ్దాలు కూడా టక్కా టక్కా. నమాజ్కో చోర్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు దొంగలు మీరు, నమాజు దొంగలు మీరు. నమాజులు ఏం చూద్దాం అసలు, ఆ యొక్క కూసు అంటారు కదా, ఆ వినయం, వినమ్రత, భక్తి, శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్ నీ నమాజులో ఉందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు ఒక్కసారి. ఎందుకంటే ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగే మొదటి ప్రశ్నే నమాజ్. మా సలకకుం ఫీ సకర్ ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్. ఎందుకయ్యా ఈ నరకంలో కాలిపోవడానికి వచ్చారు, మీరు ఏం చేశారయ్యా, ఏం బాబాలు గూడి కట్టారని ఈ నరకాగ్నిలో కాలిపోవాల్సి వచ్చిందంటే, కాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజులు చదివే వాళ్ళం కాదు. చదివినా కానీ రియాకారీ కోసం చదివేవాళ్ళం, పేరు కోసం చదివేవాళ్ళం. హాజీ, నమాజీ, రోజీ అని కూడా పెట్టుకో, ఉపవాసం ఉంటున్నావుగా అని ఆ పేర్లు కోసం చదివేవాళ్ళు. బజాట్లో కూర్చొని పనికి మాలిన ముచ్చట్లు చెప్పుకుంటూ అజాన్ అవుతున్నా, నమాజ్ టైం అయినా, అకామత్ జరుగుతున్నా మసీదుకు వెళ్ళని వాళ్ళు. అందుకే మేము నరకంలో కాలిపోయాము. తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, నమాజు లేనటువంటి నీ ఈమాన్ కూడా అలానే పనికిరాదు. भाई हमें शिरक नहीं करते, भाई हमें बिदत नहीं करते जी, हमें सुन्नत वाले जी, हमें तौहीद वाले जी. नमाज नहीं तुम्हारे जिंदगी में. ఫజర్ నమాజ్ చదివి ఎంతమంది ఎక్కడుతున్నారు తెలుసా? ఫజర్ నమాజ్కి ఏ మసీదులు చూసినా 1-1.5 సఫ్కల్లా ఉండట్లేదు. ఎవడు ఫజర్ నమాజ్ చదవడో వాడు మునాఫిక్, గుర్తుపెట్టుకోండి. ముష్రిక్ అంటే కూడా జహన్నంలో మునాఫిక్ అడుగునుంటారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. వారాలు నువ్వు నమాజ్ రావా, నువ్వు మళ్ళీ మసీదు ముతవల్లివి, నువ్వు మళ్ళీ సెక్రటరీవి, మసీదు కమిటీలో మెంబర్వి, నువ్వు ఈ ఫజర్ నమాజులు వారానికి ఒకసారి ఎప్పుడు నీకు ఇష్టం వస్తే వస్తావా? మునాఫిక్, గుర్తుపెట్టుకోండి. ఫజర్ నమాజు, ఈషా నమాజ్ చదవని వాడు మునాఫిక్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఫస్ట్ నువ్వు అల్లా దగ్గర సఫలీకృతుడు కావాలంటే నమాజులో నీవు నీ మనస్సుని అదుపులో పెట్టుకో. మొదటిది లుక్మాన్ అలైహిస్సలాం చెప్పిన బోధ. రెండోది, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకో. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకో. నరం లేని నాలుకది క్యా క్యా బోల్తీ జీ ఉనో, అసలు యునో హరామ్ జీ, హరామే జీ, ఉనో జహన్నమే జీ, ఉనో ముర్తద్ జీ, ఉనో వైసా హై తుమే కైసా హై. అసలు నువ్వెవరయ్యా తీర్పులు ఇయటానికి? నీకేమైనా హక్కు ఉందని అసలు? ఎవడన్నా కొత్తగా వచ్చాడు, క్యాజిత్ మాకు ఉసూబీ సీదా నైకర్న నయ్యాత అంటాడు. వాడికి భయం వస్తే అమ్మో ఈడింది ఎగతాలు చేస్తున్నాడు, వాడు మసీదుకి రాడు. ఇంకా ఎవరికన్నా నేర్పావా నువ్వు? అసలు ఒక్కడికన్నా వజూ నేర్పించావా? ఎవరికన్నా ఒక్క సున్న నేర్పించావా? నీ వల్ల మసీదుకి రాకుండా జనాలు ఆగిపోతున్నారు, గుర్తుపెట్టుకో. ఎలా పడితే అలా అంటావా? నోరు లేని నరం లేదు నాలుకే కదని చెప్పేసి ఏది మరిది అది మాట్లాడితే అగ్ని కత్తెరలతో కత్తెరిస్తానంటున్నారు. సలఫ్లో గురించి వస్తుంది. నాలుక కొరుక్కునేవాళ్ళు అంట దీని అదుపులో ఉంచుకోవడానికి. ఏమేమి మాట్లాడినావు అసలు నువ్వు? అసలు పండితులు నాకు గౌరవం లేదు, ముతవల్లీని అంటావు, పేష్మాముని అంటావు, ఎంత పెద్ద ఆలిమైన అనేస్తావు, క్యాజు ఉనుకు క్యామాలు క్యాకర్తేజీ అంటాడు ఒక్కొక్కడు. అసలు ఆమె కోంజీ అసలు నువ్వెవరు తీర్పు తీయడానికి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు ఒక్క మాటతో ఒకడు నరకానికి వెళతాడు. మా ప్రత్యేకించి స్త్రీలు కూడా ఈరోజు అత్తామామల సేవలంటే కంపరం వాళ్ళకి. భయ్ షరియత్ మే నహీ అంటారు ఒక్కొక్కళ్ళు. షరియత్ మే నహీ. భర్త విధేయతలు దాగి ఉన్నటువంటి పరమార్థం అత్తామామల సేవ. వచ్చిందో రాలేదో, పెళ్ళింది భయ్, నేను కావాలా వాళ్ళు కావాలా తెలుసుకో, నేను ఇక్కడ ఉండను, నేను ఉంటే బెంగళూరులో ఉంటా లేకపోతే హైదరాబాద్లో ఉంటా,
అదే రేపు నీ కొడుకు పుట్టి నీ కొడుకు కూడా పెళ్ళయ్యి నీకు వచ్చిన కోళ్ళు కూడా నేను వెళ్ళిపోతానంటే అప్పుడు ఆ బాధ ఏందో నీకు తెలిసిదమ్మా. ఎన్ని మాట్లాడండి ఈరోజు కుటుంబ జీవితంలో, ఆ గరేలి జిందగీలో అసలు ఎన్ని భయంకరమైన మాటలు, అసలు ఎలా పడితే ఎలా మాట్లాడతాం. అసలు పెద్దలంటే గౌరవం లేదు, చిన్నలంటే ప్రేమ. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడు పెద్దల్ని గౌరవించడో ఎవడు చిన్నల్ని ప్రేమించడో వాడు మనలోని వాడు కాదు. ప్రేమగా మాట్లాడాయా బాబు, ఏం తీసుకుని పోతావు నువ్వు చచ్చిపోయిన తర్వాత? కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు 4 అదుపులో పెట్టు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా, ఎవడు 2 దవడల మధ్య ఉన్నదానని 2 దవడల మధ్య ఉన్నదానని 2 తొడల మధ్య ఉన్నదానని కాపాడుతానని నాకు హామీ ఇస్తాడో వాడికి జన్నత్ యొక్క హామీ ఇస్తాను అన్నారు. మరి నువ్వు ఏది పడితే ఇది మాట్లాడేస్తున్నావు. ఏమన్నా ఎంత గర్వం తెలుసు, అహంకారం. కౌన్ రేవనా మేరే సామ్నే బాత్ కర్తా క్యా రే, ఎవరే నువ్వెవరు అసలు? తకబ్బర్ అల్కిబర్ బతరల్ హక్ వ గమ్తు నాస్. సత్యం వస్తే కూడా వాడి ముందు తిరస్కరిస్తాడు ప్రజలేమో. నువ్వెంతరా, నీ కెపాసిటీ ఏంది, నువ్వెవరు? అరే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లా మిన్ జాలిక్. కంట్రోల్లో పెట్టు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడు, లొంగి మాట్లాడు, అన్నదమ్ములతో మంచి. అసలు నేను మంచోడని వాళ్ళు ఒక్కళ్ళున్నారా ఆ లోకంలో? అసలు ఈ సిటీలో అడుగు. నేను ఆనాడు జైలు వేశారు యూసుఫ్ అలైహిస్సలాం అని. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఏమన్నారు తెలుసా? ఆయన చూడగానే ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్, అయ్యా నిన్ను చూస్తే మంచోళ్ళలాగా ఉన్నావు, నిన్ను చూస్తే. ఖైదీలో నేరస్తులు అంటున్నారు ఆయన చూసి, నిన్ను చూస్తే మంచోళ్ళలాగా ఉన్నా. నువ్వు మంచోడు అని ఎవరన్నా ఒక్కడు అంటున్నాడు. అమ్మో జై నువ్వు దాడి వల్ల పోతాడు, డేంజర్ పోతు ఖతర్నాక్ ఆద్మీ జీ అంటున్నారు. ఒక మోమిని చూడగానే అయిపోయిందంట. సరే, 3వ నబీ కరీం లుక్మాన్ అలైహిస్సలాం చెప్పారు, ఇతరుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంటిని అదుపులో పెట్టుకో. పొరుల ఇంట్లోకి వెళ్తే కంటిని అదుపులో పెట్టి, నీ ఇంట్లో నీ భార్యని ఎలా చూడకూడదు అనుకుంటున్నావో, నీ పిల్లల్ని ఎలా చూడకూడదు అనుకుంటున్నావో, వేరే వాళ్ళ ఇంట్లోకి పోకూడదు. భాయ్ ముझे పరదానే గిరదానే బచ్పన్ సే భీ ముझे ఆదత్ హో, డైరెక్ట్ వెళ్తాడు. చాలా ఘోరమైనటువంటి పాపం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సమయం సరేనండి, ముగించుకుంటారా? సరే ఒక్కటి చెప్పేసి ముగిస్తాను. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు తఆలా అన్నతో ఇంట్లో ఉంటారు. మదీనాలో ఒకడు వచ్చి ఆ తలుపు సందులోంచి చూస్తుంటాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక్క మాట గురించి కూడా అల్లాహ్ దగ్గర జవాబు ఇవ్వాలని, తాగిన ఒక నీటి బిందువు కూడా జవాబు ఇవ్వాలని. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆయిషా నాకు ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకవేళ నా చేతిలో బాణం ఉంటే ఆ బాణంతో అతని కన్ను పొడి చేసి కన్ను కారిపోయినా సరే ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి అడగడు. నీ ఇంట్లోకి తొంగి చూస్తే నీకెంత బాధో. నువ్వేరే వాళ్ళ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు, అసలు నువ్వెవడో, నీ క్యారెక్టర్ ఎంతో నీ ఫోన్ తీసుకుంటే తెలిసిపోద్ది. నువ్వు అనుకుంటున్నావు కావాలా భయ్ మై పూరా హిస్టరీ డిలీట్ కర్ దాని తుమారా హిస్టరీ పూరా సేఫ్ అయ్యి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కే పాస్. నీ తల మీద ఉన్న ఇంట్రుకలతో సహా లెక్క పెట్టించాడు ఆయన. లోహే మాఫుసులో నీ దగ్గర నీ గురించి ఆయన మొత్తం రాసి పెట్టాడు. నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి ఆయన గురించి నీ గురించి బాగా తెలుసు ఆయనకి. కాబట్టి ఎవ్వడు కూడా నా చేసే ప్రతి పని, చూసే ప్రతి దానికి ప్రళయ దినం రోజున ఈ శరీరం ఇవాళ సాక్ష్యం ఇస్తాయి. హత్తా ఇజా మా జావుహా షహీద అలైహిం సమ్ఉహుం వ అబ్సారుహుం వ జులూదుహుం బిమా కాను యఅమలూన్. నీ కళ్ళు చూతి దుర్మార్లా లా ఈ దుర్మార్గుడు నన్ను దీనికోసం నువ్వు సృష్టిస్తే ఈటి చూపించాడు. టోటల్ నీ కళ్ళు నువ్వు చూసి నీ మొత్తం జ్యోతి. నీ కాళ్ళు చెబుతాయి, ఎక్కడికెక్కడ నడిపించావో, ఏ పనుల కోసం నడిపించావో కాళ్ళు చెబుతాయి, ఈ చేతులు చెబుతాయి, ఈ చర్మాలు చెబుతాయి, నీ శరీర అవయవాలు ఆ పరలోప కోట్టులో చెబుతాయి. ఎవడు చెప్పాడు కూడా భయ్ నాకు ముझे नहीं पड़ता जी उस वास्ते నువ్వు అగెనిస్ట్ బోల్తాలే అనొచ్చు. నువ్వు నీ శరీరం చెప్పింది ప్రళయ దినం రోజున. తర్వాత చివరిది లుక్మాన్ అలైహిస్ సలాం చెప్పింది ఏంటంటే, 2 విషయాలను ఎప్పుడు గుర్తుంచుకో, 2 విషయాలను ఎప్పుడు మర్చిపో. 2 విషయాలు గుర్తుంచుకోవాల్సింది. మొదటిది, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అని గుర్తుంచుకో. నువ్వెక్కడున్నా సరే, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, మస్జిద్లో ఉన్నా, జమాతులో ఉన్నా, భార్య పిల్లలతో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, నన్ను అల్లాహ్ చూస్తున్నాడు అని గుర్తుంచుకో. 2 గుర్తుంచుకోవాల్సింది, త్రుటిలో నా ప్రాణాలు తీసే మృత్యువు, నేను చచ్చిపోతాను అన్న సంగతి గుర్తుంచుకో. చేసే ప్రతి పాపానికి అల్లాహ్ ముందు జవాబు ఇవ్వాలి కాబట్టి మరణాన్ని గుర్తు తెచ్చుకో. మర్చిపోవలసిన 2 విషయాలు, ఎవరికైనా నువ్వు చేసిన మేలు చేస్తే, ఎవరికైనా నువ్వు మేలు చేస్తే మర్చిపో.
जीवित मत भाई उस दिन हमें मार्केट में मई तुमको खड़ा करें सो मैं नहीं तो तुम्हें काकी अंटाడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో కొంచెం మాట చెప్పి ఒక షాప్ ఇచ్చాడు అనుకోండి, మయిచ్ బనేజీ మసీద్ పోరా మేరా మదర్సా అమారా ఏ పోరా జో బోలే ఓ సుందే ఎన్ని బడ జీవితం మొత్తం వాడు బతుకు మొత్తం పడ చెప్పుకోవడం ఎప్పుడు నేను అది చేశాను నేను ఇది చేశాను చెప్పుకోడు. ఇదే చేశాము అల్లా కోసం, చూశాడు రాసుకున్నాడు, ప్రతిఫలం ఇన్షాల్లా లభిస్తుంది. రెండోది మర్చిపోవలసిన రెండో విషయం, ఎవరన్నా నీకు కీడు చేస్తే మర్చిపో. అందరి ముందు నిన్ను చీకొట్టాడు, అందరి ముందు నీ తప్పు లేకపోయినా నిన్ను దూషించాడు, నిన్ను ఒక మాట అన్నాడు, ఒక దెబ్బేశాడు, వాడి పాపం వాడిది విడిచిపెట్టేసి మర్చిపో. చూసే ఆయన ఇన్షాల్లా వాడి సంగతి చూసుకుంటాడు. సోదరులారా, ఇస్లాం అంటే మనం వేసుకునే ఈ లాల్చియో ఈ టోపియో మాట్లాడే భాష కాదు. జీవితంలో ప్రతి అంశం అల్లా ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం చేస్తే నీ జీవితం సాఫల్యం. నైలోజియా మే సయ్యదా షేఖా పాఖానా బేగా అంటే ప్రళయ దిన రోజున దేనికి పనికిరావు. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు వాళ్ళకు కూడా హిదాయత్ లభించలేదు. ఇబ్రహీం అలీస్లాం తండ్రి పరిస్థితి ఏంటి, నూహ్ అలీస్లాం వారి కొడుకు భార్య పరిస్థితి ఏంటి, లూత్ అలీస్లాం వారి భార్య పరిస్థితి ఏంటి, సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి అబూ తాలిబ్ పరిస్థితి ఏంటి? ఎవ్వరు ఎవరికి పనికిరారు. వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా, బరువు మోసేవాడు ఎవరుడు, ఇతరుడు బరువు నమ్మడు, ఎవరి పాపం వాడి దేవుడి పుణ్యం వాడిదే. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఎప్పటిదాకా ఇది జీవిస్తామో అప్పటిదాకా విశ్వాసంపై స్థిరంగా ఉండి అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం ఆచరించి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సమాధి బాధ నుండి, నరకం అగ్నికోణ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ భయంకరమైనటువంటి ఆ నరకాగ్నికోణ నుండి కాపాడుగాక. రియాకారి నుండి, గర్వం నుండి కాపాడుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసర్ని తాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వారి యొక్క సిఫారసును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. ఈరోజు ఏ ఉపద్రవాలు అయితే సమాజం మీద విరుచుకుపడుతున్నాయో ఆ ఉపద్రవాల సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఆ ఉపద్రవాల నుంచి మన సమాజాన్ని కాపాడుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక, ఉన్నతమైనటువంటి సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కార్యక్రమాన్ని మన కోసం సదకాయ జారియా చేయుగాక. ఎవరైతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఈ కమిటీ వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యున్నతమైనటువంటి కారుణ్యాన్ని కురిపించి ఈ పాపాలను మన్నించి ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల సమావేశంలో మన గురించి ప్రస్తావించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలామున్ అలల్ ముర్సలీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.